80% of the, as my colleague told, 80% of the industries are the small scale sector. Apart from 80%, almost all 80%, say small scale and medium and big entrepreneurs are around Hyderabad. So that we have a huge this thing. Say, uh, over the time, Hyderabad became a plastic processors hub. I can say it. Almost all 15-20 years back, most of the plastic products, Hyderabad కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కాంపోజిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ యూస్ టు గెట్ ఫ్రమ్ ది బాంబే ఆర్ గుజరాత్. ఆ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 15-20 years నుంచి వీ హ్యావ్ రీచ్డ్ ఏ సచ్ ఏ స్టేజ్ దట్ వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ 6.3 lakh tons ఇక్కడ మేము ప్రాసెస్ చేసి వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ సెండింగ్ ది అక్రాస్ ది త్రూఅవుట్ ది ఇండియాకి మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి యాజ్ ఎ హబ్గా పంపిస్తున్నాం. సో ఇట్ కమ్స్ అరౌండ్ 8% ఆఫ్ ది టోటల్ ఇండియన్ పాలిమర్ కన్జంప్షన్లో 8% మనం ఇక్కడే కన్జ్యూమ్ చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ సర్టన్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేకపోవటం వల్ల దిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ప్లాస్టిక్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి బిగ్గర్ ఆల్మోస్ట్ ఆల్ 5 to 10 lakhs క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో వితౌట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ మచ్ టెక్నాలజీ లేకుండా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎనీ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్ straight away he can jump into the plastic industry. Tomorrow any one of you can start the industry without any technical experience. It's a state of art of plastic technology ఆ విధంగా ఉంటుంది. Very small technical measures required. So yeah, small scale industryకి ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ పీపుల్ విల్ టాక్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ రియల్ స్మాల్ స్కేల్కి ఒక అర్థం వచ్చేది టెక్నికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పర్టైజ్ లేకుండా మోస్ట్ ఆఫ్ మ్యాక్సిమం యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేది ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఈ 10-15 years ఐ కెన్ సే దట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏ వస్తున్నాయో సో ఇట్స్ అ పార్ విత్ అదర్ ఇండస్ట్రీకి వచ్చినట్టు. బట్ పర్టికులర్ వీ రిక్వైర్డ్ ది కాన్స్టెంట్ పవర్, వీ రిక్వైర్డ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే 10 lakhs క్యాపిటల్తో సరిపోతుంది మిషను. బట్ టుడే హైదరాబాద్ కానీ మేజర్ ఏరియాస్లో ఒక ల్యాండ్ కావాలంటే దానికి మినిమం 2000 ఆర్ 1000 square meters ల్యాండ్ కావాలంటే 30 to 40 lakhs లేనిది మినిమం 30 to 40 lakhs హైదరాబాద్లో ల్యాండ్ కావాలంటే కంపల్సరీ కావాలి. ప్లస్ షెడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 30-40 lakhs. 10 lakhs మిషన్ తీసుకొని అప్రాక్సిమేట్లీ 50 lakhs క్యాపిటల్ అండ్ షెడ్ మీద ఇన్వెస్ట్ చేసి ఏ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రీనియర్, ఏ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయగలరు. ఇట్స్ యాజ్ ఏ ప్లాస్టిక్ ఈజ్ ఏ ప్రో ఎంప్లాయ్మెంట్. బట్ సర్కమ్స్టెన్సెస్ కానీ ల్యాక్ ఆఫ్ ది గవర్నమెంట్ సపోర్ట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవైలబుల్ అవటం వల్ల మోస్ట్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ న్యూ ఎంటర్ప్రీనియర్స్ కానీ బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి కూడా ఈ క్యాపిటల్ ప్రాబ్లం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది యూత్ రాలేకపోతున్నారు. యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ టుడే నేను నా ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు నేను 100వ వాడిని. నాకంటే ముందు 99 మంది స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ 10 yearsలో నా తర్వాత 100 మంది స్టార్ట్ చేశారు. 200 మంది హ్యాపీగా ఉండాం. ఇక్కడ ఎవరికి కాంపిటీషన్ కాదు. ఇండస్ట్రీస్ లైక్ ప్లాస్టిక్ పర్టికులర్ బ్యాలెన్స్ మీరు వేరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకోండి, ఇట్స్ డిఫరెంట్. బట్ మా ప్లాస్టిక్లో మేము ఎప్పుడు ఎవరిని మా ఫ్రెండ్స్ని మా కాంపిటీటర్ అని మేము ఏ రోజు మేము అనం. వర్డ్ కాంపిటీషన్ అనేది ఉండాలి, బెటర్మెంట్ కాంపిటీషన్ ఉండాలని మేము ఆల్వేస్ బిలీవ్. సో దట్ ఈ సిచ్యువేషన్స్లో మాకు ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనేది మాకు చాలా ప్రెజర్ వచ్చింది. తెలంగాణ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ చేయాలని ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మా మెంబర్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదే. బట్ వీఆర్ ఏ ప్లాస్టిక్. మాకు ప్లేస్కి ఏరియాతోనూ దీనికి సంబంధం లేదు. 20% మైనార్టీ ఎవరైతే ఉండారో అదర్ ఏరియాస్లో యాజ్ హైదరాబాద్లో ఉండి మాకు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కానీ మాకు ఎక్స్పర్టైజ్ కానీ మాకు ఎగ్జిబిషన్స్ చేయటం కానీ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కానీ మాకు ఉంది. ఈ 4 to 5 years అదర్ పార్ట్ మేబీ ఆంధ్ర వాళ్ళకి వీ హ్యావ్ డిసైడ్ టు హెల్ప్ దెమ్.
మేము ఇక్కడ హైదరాబాద్లో మేము బిజినెస్ చేసి అక్కడ వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళు బెటర్మెంట్ కోసం డెవలప్ అయ్యి మేము ఇక్కడ 6 lakh టన్ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ ఇంకో 6 lakh టన్ చేస్తే వీఆర్ హ్యాపీ. సో వాళ్ళు మా కాంపిటీషన్ ఏ రోజు కాదు, మేము వాళ్ళ కాంపిటీషన్ కాదు. సో దట్ మేమందరం కలిపి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరన్నా కానీ టోటల్ కన్సాలిడేట్గా 12 lakh టన్ చేసి ఇప్పుడు బాంబేని కానీ చెన్నైని కానీ బీట్ చేసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బిజినెస్ని ఎక్స్పోర్ట్ చేస్తే మాకు ఇస్తే యాజ్ అ కంట్రీ గ్రో అవుద్ది, జీడిపి గ్రో అవుద్ది, ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుద్ది. దిస్ ఈజ్ అవర్ బేసిక్ ఫిలాసఫీ. దీని బేస్డ్ ఆన్ దట్ ఈ ఫిలాసఫీ మీద ఆల్మోస్ట్ ఆల్ 5th ఎడిషన్ ఆఫ్ ది సదరన్ సౌత్ ఇండియాలో బ్యాలెన్స్ తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ అండ్ సిపెట్ అందరం కలిసి స్టార్ట్ చేసిన ఈ ఎగ్జిబిషను 5th ఎడిషన్ 2014 హైదరాబాద్లో. నౌ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఈ 5th ఎడిషన్ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్గా వచ్చింది. స్పేస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్, లైవ్ మీరు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎగ్జిబిషన్ రన్ అయ్యేటప్పుడు లైవ్ డెమో మిషన్స్ మీరు చూసి మోస్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది పర్సన్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు జాబులు మానేసి మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఎవరీ ఛాన్స్. బికాస్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ ఈనాడు ఎంప్లాయీ, ఉషోదయాలో నేను ఎంప్లాయ్మెంట్ చేశాను. ఆల్మోస్ట్ 5 years I worked as my first employment is Ushodaya Enterprises. Then I got influence. I started my own small scale industry in 1993. Just ఇన్ఫ్లుయెన్స్ అనేది డిఫరెంట్. ఆ టైంలో నేను నా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. ఆల్మోస్ట్ బాంబే వెళ్ళి మిషన్ డెమో చూసి 15-20 days నాకు అర్థం కాక వాట్ ఈజ్ వాట్ అని. బట్ లక్కీలీ ఐ హ్యావ్ సర్వైవ్డ్. న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి, న్యూ కమర్స్కి ఆ ప్రాబ్లం రాకుండా డెఫినెట్లీ ఎగ్జిబిషన్ విత్ ఓన్లీ 200 rupees ఎక్స్పెండిచర్, మేబీ అక్కడ టీ కాఫీ తాగటానికి అవుద్ది మీకు. దట్స్ ఆల్. మేబీ ఐ కెన్ సే హైదరాబాద్ అయితే ఓన్లీ 100 rupees ఎక్స్పెండిచర్తో టోటల్గా మీరు ఎగ్జిబిషన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ కండిషను, టెక్నాలజీ ఏ విధంగా ఉంది, దెన్ అండ్ దేర్ మిషన్ ఆర్డర్ ఇచ్చి టెక్నాలజీని తీసుకొని మీరు ఇమీడియట్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అవకాశం మీకు కనిపిస్తుంది. సో ఈ ఎగ్జిబిషన్ ఈ విధంగా యూజ్ అవుద్ది. సో దట్ మా వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్ నాట్ ఓన్లీ డూయింగ్ ది ఎగ్జిబిషన్ బట్ సే ఎగ్జిబిషన్ అనేది 3 yearsకో 4 yearsకో మేము కండక్ట్ చేయగలం. అదే సదరన్ స్టేట్కి రొటేట్ ఎవ్రీ 1 year రొటేట్ అవుతుంది కాబట్టి ఇంటర్ ఎవ్రీ ఇయర్ 2 to 3 times మేము డిఫరెంట్ సెమినార్స్ ఈ టెక్నికల్ నోహౌ మీద, న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద, వరల్డ్లో ఏ విధంగా టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఆ టెక్నాలజీని మన ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి ఏ విధంగా అకామిడేట్ చేసి బెటర్ ప్రాస్పెరిటీ కోసం, బెటర్మెంట్ కోసం ఏ విధంగా వెళ్ళగలం అనే దానికి కంటిన్యూస్గా మేము సెమినార్స్ కండక్ట్ చేసి ఇండస్ట్రీని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మేము చేస్తాం.